హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. మనము లాస్ట్ వీడియోలో చూసాము జూలై 5కు సంబంధించినటువంటి లెవెల్స్ ఎంత అక్యురేట్గా వర్కౌట్ అయ్యాయో మనం అందరం చూసాము. 100కి 100% మనకు వర్కౌట్ అనేది జరిగింది. లాస్ట్ టైం మనం 12 స్టాక్స్ ఇచ్చాము. 12 స్టాక్స్లో మనకు 4 స్టాక్స్ 5 స్టాక్స్ మనకు మన బై ఎంట్రీ లెవెల్కి వచ్చాయి. బై ఎంట్రీ లెవెల్కి వచ్చిన తర్వాత టార్గెట్ 1 డెఫినెట్‌గా 100కి 100% అది హిట్ అవ్వడం మనం చూసాము. అలాగే మండే రేపటికి సంబంధించిన స్టాక్ సెలక్షన్‌లో నేనున్నానిప్పుడు. ఇవి మొత్తం నేను ఆల్రెడీ స్టాక్స్ అయితే నేను ఫిల్టర్ చేసి, సెలక్షన్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నయి మొత్తం కూడా నార్మల్ లెవెల్‌లో ఉంటాయి. యువతలో ఉన్నవి మాత్రం మనకు రైట్ సైడ్‌లో ఉన్నవి హై రిస్క్‌తో కూడుకున్న స్టాక్స్ ఇవి. అంటే బై ఎంట్రీ లెవెల్ రావచ్చు, రాకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకు బై లెవెల్ ఎంట్రీ వచ్చినా కూడా కొంచెం దాంట్లో రిస్క్ అనేది ఉంటుంది. సో, ఇది కొంచెం సేఫ్ జోన్‌లో కొంచెం ఉండాలంటే కష్టంగానే ఉంటుంది వీటిలో. సో, కాబట్టి ఇది కొంచెం చూస్ చేసుకోవాలి ఈ స్టాక్స్ అనేవి. అండ్ ఈ స్టాక్స్ అనేవి బై ఎంట్రీ లెవెల్ ఇచ్చింది అంటే డెఫినిట్‌గా 100కి 100% మన టార్గెట్ లెవెల్‌ని రీచ్ అవ్వాల్సిందే. లేదు టార్గెట్ లెవెల్‌ని రీచ్ అవ్వట్లేదు అంటే డెఫినిట్‌గా క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి మనకు డే క్లోజింగ్ ప్రైస్ డెఫినిట్‌గా బై ఎంట్రీ అబోవ్ పైనే ఉంటుంది. దాంట్లో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఈ స్టాక్ ఫిల్టర్ ఈ సెలక్షన్‌కి నాకు ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ టైం పట్టింది మొత్తం. ఇవి మొత్తం నేను ఫిల్టర్ చేసుకోవడానికి. అలాగే నేను ఎంట్రీ లెవెల్స్ కూడా అన్నిటికి కూడా సెలక్షన్ చేసి పెట్టేసాను. ఇంక టార్గెట్ లెవెల్ ఒక్కటే పెండింగ్ ఉంది. టార్గెట్ లెవెల్ కూడా నేను ఇచ్చేసిన తర్వాత మొత్తం కూడా నా కమ్యూనిటీ గ్రూప్‌లో ఇది పోస్ట్ చేస్తాను. వాళ్ళు చూసి రేపు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ట్రేడ్ కూడా చేయడం జరుగుతుంది ఇవి. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను. మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మనము బై ఎంట్రీ పైన క్లోజ్ అవ్వాలి. 5 మినిట్స్ క్యాండిల్ అనేది అబోవ్ పైన క్లోజ్ అయినప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాము. 9:30 వరకు మనం ఎటువంటి ట్రేడ్ చేయము. మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ 2 పీఎం తర్వాత మనం ఎటువంటి ట్రేడ్ చేయము. ఎందుకంటే 2 తర్వాత మనకు మార్కెట్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి, అంటే ఎండింగ్ స్టేజ్‌కి వచ్చేస్తుంది కాబట్టి, అప్పుడు మనకు ఎంట్రీ లెవెల్ వచ్చినా గానీ మనం తీసుకోము. టార్గెట్ హిట్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుందప్పుడు. అండ్ మార్నింగ్ 9:30 వరకు కూడా ట్రేడ్ చేయము. ఎందుకంటే మార్నింగ్ చాలా ఎక్కువ మంది సెల్ చేయడము, బై చేయడము యెస్టర్‌డేవి ఈరోజు చేస్తారు కాబట్టి 9:30 వరకు మనము దాంట్లో ఎటువంటి ట్రేడ్ చేయడం జరగదు. ఇది అందరికీ తెలిసిందే 9:30 వరకు ఎవరు కూడా చేయరు. ఎందుకంటే కంటిన్యూగా మనకు క్యారీ ఫార్వర్డ్ పెట్టుకున్నవన్నీ కూడా ఈరోజు వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది, బై చేయడం జరుగుతుంది కాబట్టి 9:30 వరకు మనము ఎటువంటి ట్రేడ్ అయితే చేయము. అలాగే 5 మినిట్స్ క్యాండిల్ డెఫినిట్‌గా బై ఎంట్రీ లెవెల్ పైన క్లోజ్ అవ్వాలి. సమ్‌టైమ్స్ మనకు రీట్రేస్‌మెంట్ వస్తుంది. సమ్‌టైమ్స్ రీట్రేస్‌మెంట్ రాదు. రీట్రేస్‌మెంట్ రాకపోయినా కూడా మనం తీసుకోవచ్చు. నో ఇష్యూ. మొన్న చూస్తే అరబిందో ఫార్మాకి రీట్రేస్‌మెంట్ రాలేదు. అలాగే కొన్నిటికి రీట్రేస్‌మెంట్ వస్తుంది. సో, మనకు 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన నెక్స్ట్ క్యాండిల్‌లో ఓపెనింగ్‌లో మనం తీసుకుంటే టార్గెట్ 1 డెఫినిట్‌గా హిట్ అవుతుంది. సో, ఈ లెవెల్స్ నేనిప్పుడు టార్గెట్ లెవెల్స్ క్రియేట్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు ఒక 1 ½ అవర్ పడుతుంది ఈ స్టాక్స్ అన్నిటికి కూడా. 1 ½ అవర్ తర్వాత నేను కమ్యూనిటీ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అందరూ చూస్తారు. అది ఫ్రెండ్స్. ఈ విషయం మీకు చెప్తామనేసి ఈ చిన్న వీడియో చేయడం జరిగింది. థాంక్ యూ. బాయ్.